అసలు ముషారఫ్ మాటల్లో నిజమెంత? ముషారఫ్ చెప్పాడని మన దేశం మీద దాడి చేసేస్తారా? అంత ఖాళీగా ఉన్న తీవ్రవాదులు ఎవరు? ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయా? అయితే వినండి, ముషారఫ్ మాటలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి మన భద్రతా దళాలు. అదే నిజమైతే భారత్ మీద దాడి చేయబోతోంది ఎవరు? ఈ నరమేధాన్ని చూసి అగ్రరాజ్యమే వణికిపోయింది. 15 ఏళ్ల కిందట ఉగ్రభూతం విశ్వరూపాన్ని చూసిన అమెరికా ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న ఇసిస్ ను ఉరిట్లోనే అంతం చేయాలని తుపాకీ పట్టింది. కానీ ఇప్పటికే ఊడల బరిలా వేళ్లు ఉనుకుపోయి మధ్య ప్రాచ్యంలో నెత్తుటేర్లు పాలిస్తున్న ఇసిస్ ని అంతమొందించడం అంత సులువు కాదని అగ్రరాజ్యానికి కాస్తంత ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు ఆ ఇసిస్ భారత్ మీద కన్నేసిందే. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కొత్తగా భారత్ మీద కన్నేసిందే. భారత్ లో ఇస్లామిక్ రాజ్యం తెస్తారని శపథం పట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఇసిస్ ను ఇలా భారత్ మీదకు ఉసుగొల్పింది ఎవరో తెలుసా? అక్షరాల పాకిస్తానే. ఇప్పటికే అల్ ఖైదాతో కలిసి గతంలో మన దేశంలో ఎన్నో మారణ హోమాలకు పాల్పడ్డ పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఇసిస్ అనే రక్తదాహాన్ని కూడా భారత్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా వేటాడితే అల్ ఖైదా అధినేత లాడెన్ 10 ఏళ్ల తర్వాత దొరికాడు. కానీ ఇసిస్ అలాంటి చిన్నా చితక సంస్థ కాదు. వందలాది మంది బిన్ లాడెన్లు తయారు చేయగల యంత్రం అది. ఆ యంత్రాన్ని నడిపించేది మనిషి కాదు, నెత్తుని రుచి మరిగిన మానవ మృగం. ఆ మృగం అబూ బకర్ అలా బగ్దాది. ఇతనొక్కడే 1,00,000 మంది బిన్ లాడెన్లకు సమానం. అలాంటి వాడి బుర్రలో భారత్ గురించి ఎక్కించాల్సిన చెడు మ్యాటరంతా ఎక్కించేసింది పాకిస్తాన్. ఇందుకు తాజా ముషారఫ్ వ్యాఖ్యలే నిదర్శనం. భారత్ను దెబ్బతీయాలని విషం కక్కిన ముషారఫ్ మోడీ పైన నిప్పులు చెరిగాడు. మోడీ పాకిస్తాన్ వ్యతిరేకి మాత్రమే కాదు, ముస్లిం వ్యతిరేకి అని వ్యాఖ్యలు చేయడం వెనుక నిగూఢార్థం ఇదే. पहले मोदी साहब के आने से पहले, प्राइम मिनिस्टर बनने से पहले इनकी एक रेपुटेशन थी जो सबको पता है. ये एंटी मुसलमान, एंटी पाकिस्तान, ये तो इनकी हमेशा ही से ये ही इज नोन फॉर दैट. मतलब गुजरात में जो कुछ भी हुआ दुनिया को पता है, पूरी दुनिया को पता है. అందుకే ఇప్పుడు ఇసిస్ భారత్ ను కూడా టార్గెట్ చేసింది. భారత్ లో ఇస్లామిక్ రాజ్యం తెస్తామని ప్రతిజ్ఞ చేసింది. ప్రస్తుతం దేశం చుట్టూ అలుముకున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇలాంటి తీవ్రవాద చర్య ఏదో జరిగే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అల్ ఖైదా భారత్ మీద దాడి చేసే అవకాశాలున్నాయని సాక్షాత్తు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ జేఎస్ చౌదరి స్వయంగా హెచ్చరించారు. ముంబై దాడుల తర్వాత మరింత అప్రమత్తంగా ఉంటూ వస్తున్న ఎన్ఎస్జీ ఇతర సెక్యూరిటీ నిఘా విభాగాలతో సంయుక్తంగా సమన్వయం చేస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు భారత్ మీద ఉగ్రదాడులు జరిగే అవకాశాలని కొట్టిపారేయలేమని చౌదరి చెప్పుకొచ్చారు. ఈ దాడులు అల్ ఖైదా లేదా ఇసిస్ ప్రోద్బలంతో జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశానికి పక్కలో బల్యం. దానికి ఎదురుగా నిలబడి యుద్ధం చేసేటువంటి యుద్ధనీతి తెలియదు. ఎంతసేపు దొంగ దెబ్బ తీసేటువంటి కుతంత్రాలే. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే మళ్ళీ ఒక అస్థిరతను సృష్టించడానికి లేకపోతే ఉపద్రవాలను సృష్టించడానికి ఏదైనా సరే ఒక ప్రమాదాలని లేకపోతే దొంగ దెబ్బ తీసేటువంటి పరిస్థితి చేయొచ్చు. కాబట్టి ఉగ్రవాద సంస్థల్ని ఉగ్గుపాలతో పెంచి పోషించడం అనేటువంటిది పాకిస్తాన్ నైజం. అందులో ముషారఫ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి రఫ్ యాక్టివిటీస్ చాలా అతను చేస్తూనే ఉండేవాడు. అల్ ఖైదా ఇసిస్ లు నేరుగా ఈ దారికి పాల్పడకపోయినా వాటి అనుబంధ తీవ్రవాద సంస్థలతో కలిసి తెగబడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటికే భారత్ లో అల్ ఖైదాకు అనుబంధంగా చాలా తీవ్రవాద సంస్థలు వేళ్లూనుకున్నాయి. ఆసేతు హిమాచలం ఈ తీవ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్ సెల్స్ అధినేతల ఆదేశాల కోసం కాచుకుని కూర్చున్నారు. ఇందులో హర్కత్ ఉల్ ముజాహిద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్, జైష్ ఏ మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్ర సంస్థలు భారత్ లో చురుగ్గా పనిచేస్తున్నాయి. దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేరల సూత్రధారి రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్లు ఈ చెట్టుకొమ్మలే. ఇప్పుడు మరోసారి ఇలాగే భారత్ ను నెత్తురోడించేందుకు ఈ ఉగ్ర సంస్థలన్నీ మూకుముడిగా పనిచేయబోతున్నాయన్నది తేలింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కొన్ని చోట్ల ఇసిస్ తన జెండాలను కూడా ఎగరవేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 20 మందిని ఇందుకోసం ఇసిస్ నియమించుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి తోడు 2 నెలల కిందట అల్ ఖైదా కొత్త అధినేత అల్ జవహరీ చేసిన వీడియో హెచ్చరిక కూడా భద్రతా వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రపంచానికి హిందూ సనాతన సారథిగా ఉన్న భారతదేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడానికి సిద్ధమైంది ఇసిస్.
దానికి వంతపాడుతోంది అల్ ఖైదా. ఆ సేతు హిమాచలాన్ని ఇస్లామిక్ పాలనలోకి తీసుకొచ్చి భారత్ను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా మాదిరిగా పూర్తి స్థాయి ఇస్లామిక్ రాజ్యంగా మార్చివేయాలని ఈ రెండు కుట్ర పన్నుతున్నాయి. దీనికి 3 ఏళ్ల కిందటే అల్ జవహరీ కుట్ర పన్ని ఇప్పుడు ఇసిస్ సాయంతో దాన్ని అమలు చేస్తున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా తమ వెబ్సైట్ లోనే ప్రకటించాడు అంటే వాళ్ళెంత దూకుడు మీదున్నారో అర్థమవుతోంది. అల్ జవహరీ రిలీజ్ చేసిన వీడియో నిజమే అని ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా నిర్ధారించింది. ఇప్పటికే అల్ ఖైదా తన స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేసిందని హెచ్చరికలు కూడా యావత్ దేశాన్ని మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టివేశాయి.